వేళ్ళేదులే, జ్వరం తగ్గినట్టుంది. ఏమి? టీ తీసుకో. ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనా? పర్లేదమ్మా. జ్వరం ఏం లేదు, తగ్గిపోయిందిలే. ఏమండి, హాస్పిటల్ ఏం అడ్మిట్ చేయక్కర్లేదు. ఇదిగో, ఇదేమో ఒకటి, ఇది టిఫిన్ చేసిన తర్వాత, ఇది మధ్యాహ్నం, ఇది రాత్రి భోజనం అయినాక వేసుకోవాలి. కషాయం కాచి నిర్మల్తో పంపిస్తాను. రెస్ట్ తీసుకో. ఏంటండి ఇది? రాత్రంతా తనే దగ్గరుండి వేదాన్ని చూసుకుంది లలిత. అవునదినా, రాత్రంతా 2 గంటలకు ఒకసారి టాబ్లెట్లు వేయాలని డాక్టర్ చెప్పారు. నేనైనా కాసేపు నిద్రపోయానేమో కానీ ఆవిడ మాత్రం ఒక్క క్షణం కూడా నిద్రపోలేదమ్మా. డాక్టర్ చెప్పినట్టు ఎగ్జాక్ట్గా 2 గంటలకు ఒకసారి నన్ను లేపి కషాయం కాచి టాబ్లెట్లు ఇస్తూనే ఉంది. టాబ్లెట్లు వేసిన తర్వాత అయినా 2 గంటలకు ఒక్క క్షణమైనా పడుకుంటుందా అంటే, నేను నిద్రపోతూ ఉంటే నా పక్కనే కూర్చొని నన్ను చూస్తూనే ఉంది. మన వేదాకి ఇంత జ్వరం వచ్చి ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదండి? అసలే నువ్వు బాధలో ఉన్నావు. ఈ టైంలో తనకి బాలేదని చెప్తే నువ్వు కంగారు పడతావని తనే చెప్పొద్దంది. ఇంతకీ ఆవిడ మీరు పిలిస్తేనే వచ్చింది కదా? కాదొదినా, కష్టం ఎవరిదైనా ఒకటే. వేద తన బాధ్యత అనుకుని వచ్చింది. సరే, నువ్వు తను చూసుకో, నేను మళ్ళీ వస్తాను. వేదకి నిన్నంతా ఒంట్లో బాగోలేదు అన్న విషయం బాలుగాడికి చెప్పాలి. తీరా వాడు వచ్చిన తర్వాత తెలిసిందంటే చెప్పలేదు అని నా మీద ఎగురుతాడు. లిఫ్ట్ చేయట్లేదు. ఏనా బస్సు దిగిన దగ్గర నుంచి అటు ఇటు తిప్పుతూనే ఉన్నాం. ఏ హోటల్కి వెళ్ళాలి మనం? ఏ హోటల్లో నాకేం తెలుసురా? మరి ఏం తెలియకుండానే ఊపుకుంటూ వచ్చేసావా? ఒరేయ్, హైదరాబాద్లో దగ్గరనే మాకు ఫోన్ చేయండి, ఏ హోటల్లో చెప్తామన్నారా? ఫోన్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయట్లేదు. నన్నేం చేయమంటావు చెప్పు? నీతో అంతా ఇదే తలకాయ నొప్పి నాన్న, అందుకే నీతో రాను అని చెప్పాను. అదిగో నీ ఫోన్ మోగుతుందిరా, వాళ్ళనేమో చూడు. వాళ్ళకి నా నెంబర్ ఏం తెలుసు? నీకు కదా ఫోన్ చేయాల్సింది, నా నెంబర్కి ఎందుకు ఫోన్ చేస్తారు? ఇది నా ఫోన్. హలో హలో, చెప్పమావా ఏంటి? నేను హైదరాబాద్కి సేఫ్గా రీచ్ అయ్యానో లేదో అని వేద చేయమందా? లేదురా, నిన్నటి నుంచి అసలు వేదాకు ఒంట్లో బాగోలేదు, ఫుల్ ఫీవరు. అవునా? అయితే నీకొక గుడ్ న్యూస్ రా. తన కొంట్లో బాగోపోవడం నాకు గుడ్ న్యూస్ ఏంటి మావా? చెప్పేది వినరా బాబు. మావా నిజంగానా? మావా నిజంగానే నాకు ఇది చాలా గుడ్ న్యూస్ మావా. అందుకే కదరా చెప్తుంది. మావా ఒకసారి వేదకు ఫోన్ ఇవ్వా, మాట్లాడతాను. ఒక్క నిమిషం ఉండు. వేద, ఇదిగో అమ్మా బాలు. ఈ విషయం బావకెందుకు చెప్పావు అంజీ? కంగారు పడతాడు కదా. హలో బావా. ఏంటి ఫీవర్ వచ్చిందంట? తగ్గిపోయిందిలే. ఆవిడ దగ్గరుండి మెడిసిన్స్ ఇచ్చింది. ఆవిడేంటి? మీ అన్నపూర్ణ అత్తయ్య గారు. ఓయ్, ఆవిడ నాకు అత్తయ్య అయితే నీకు అమ్మాయి కదా, అవునా కాదా?
అమ్మాయి కదా. అవును, సమయానికి మా అమ్మ దగ్గర లేకపోతే అమ్మలాగా దగ్గరుండి రాత్రంతా నాకు సేవలు చేసింది. అమ్మలా కాదు, అమ్మ కాబట్టి చేసింది. సర్లే, నేను వచ్చాక నీకు వేరే ట్రీట్మెంట్ ఒకటి ఇస్తాను. ఆ ట్రీట్మెంట్ ఒకసారి తీసుకున్నావు అనుకో, మళ్ళీ లైఫ్లో ఫేవర్ అనేది నీ దగ్గరికి రావాలంటే భయపడుతుంది. ఆ, ఏంటో ఆ ట్రీట్మెంట్? ఏం చేస్తావేంటి? అదా, నీ దగ్గరకు వచ్చి ఛీ, సిగ్గులేనోడా. అంజీ, ఇదిగో నువ్వు ఫోన్ తీసుకొని మాట్లాడుకో. ఏమైందమ్మా? ఏం లేదు, నువ్వే మాట్లాడు. హలో, ఏంట్రా ఏమన్నావు? ఫోన్ ఇచ్చేసింది. లవర్స్ మధ్య 100 ఉంటాయి మావా. ముసలోడు నీకన్నీ చెప్పాలా ఏంటి? ఆ? రేయ్, అప్పుడే ముసలోని చేసేసావా? సరే కాని మావా, నేను వచ్చేదాకా హోటల్ మీద జాగ్రత్తగా ఒక అన్నేసి ఉంచు. సరేరా. ఎందుకంత డౌట్ పడుతున్నావు? ఏమవుద్దని? నాకెందుకో ఇక్కడ 6th సెన్స్ తేడా కొడుతుంది మావా. సరేలే, స్నానం చేసి హోటల్కి వెళ్తాను. నువ్వైతే అక్కడ పని అవగానే వెంటనే వచ్చేసేయి. సరే, జాగ్రత్త. బావా, నువ్వు అన్నట్టు బాలుగాడు హోటల్లో లేకుండా హైదరాబాద్కు పంపించేశాం. వాళ్ళిద్దరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పావా? కాంచన, బీరువాలో డబ్బుల బ్యాగ్ ఉంది, తీసుకురా. అలాగే అండి. ఈ డబ్బు ఎలక్షన్స్ లో గెలవడం కోసం దాచారు కదా డాడీ. ఈ డబ్బు ఎలక్షన్లో గెలవటం కోసం ఖర్చు పెట్టాలి అనుకున్నాను, కానీ ఆ అన్నపూర్ణ మీద గెలవటం కోసం ఖర్చు పెడుతున్నాను. బామర్ది, బావా, ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి చేరాలి. ఇది ఫుడ్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. ఇది మీడియా.